ఈరోజు భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి తదాస్తు అంటూ అద్భుతమైనటువంటి వాతావరణంలో వర్షపు జల్లుల మధ్య ఈ యొక్క సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇటీవల కల్వకుంట్ల కుటుంబం మన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మీరు మా రాష్ట్రానికి వస్తా ఉన్నారు, మమ్మల్ని చూసుకొని నేర్చుకోండి అని చెప్పి కల్వకుంట్ల కుటుంబము, కేసీఆర్ కుటుంబము ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను కల్వకుంట్ల కుటుంబాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో ఈరోజు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ కుటుంబ రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మీ అవినీతి రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా పనిచేస్తున్నటువంటి మీరు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? గత 8 సంవత్సరాలుగా సచివాలయానికి రాలేదు మీరు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? గత 8 సంవత్సరాలుగా ప్రజల అందుబాటులో ఉండేది మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు వచ్చారు, అందరం కూడా స్వాగతం పలుకుదాము. మిత్రులందరూ, డప్పు కళాకారులు, కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారు మీ పరిపాలన చూసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీరు సెక్రటరియట్ కూలగొట్టారు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీది అబద్ధాల పాలన, మీది కుటుంబ పాలన, ఇరు అక్రమాల పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీకంటే మంచి పాలన మేము ఇవ్వబోతా ఉన్నాం. నీతివంతమైన పాలన ఇస్తాము, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పాలన ఇస్తాము, సమర్థవంతమైనటువంటి పాలన ఇస్తాము, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాలన ఇస్తాము, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి పాలన ఇస్తాము. మీలాగా ఫామ్ హౌస్ లో ఉండే పరిపాలన మేము ఇవ్వము, సచివాలయానికి రానటువంటి పరిపాలన ఇవ్వను, అవినీతి వచ్చేటువంటి పరిపాలన మేము ఇవ్వము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వబోతున్నాము. తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ద్రోహులకు వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు అందరికీ ఈరోజు అందరి తరఫున మనవి చేస్తున్నాను, మీరు తెలంగాణ ద్రోహులను ఎంబడబెట్టుకొని పరిపాలన చేస్తా ఉన్నారు. కాబట్టి మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదని కోరుకుంటూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అభినవ సర్దార్ పటేల్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళగా అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మన హోంశాఖ మంత్రి ఈరోజు అమిత్ షా గారిని మన యొక్క ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారు. అందరూ ఒక్క నిమిషము. మన అమిత్ షా గారు మాట్లాడే ముందు మన యొక్క ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు అక్రమాల మీద బుల్డోజర్, అన్యాయాల మీద బుల్డోజర్, మత కళాల మీద బుల్డోజర్, క్రిమినల్స్ మీద బుల్డోజర్ మన యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष
माननीय जगत प्रकाश नड्डा जी, पूर्व राष्ट्रीय अध्यक्ष और देश के यशस्वी गृह मंत्री माननीय श्री अमित शाह जी, पूर्व राष्ट्रीय अध्यक्ष केंद्रीय सड़क परिवहन और राजमार्ग विभाग के मंत्री माननीय नितिन गडकरी जी, केंद्रीय मंत्री माननीय श्री पीयूष गोयल जी, केंद्रीय पर्यटन और संस्कृति मंत्री माननीय श्री जी किशन रेड्डी जी, भारतीय जनता पार्टी तेलंगाना के अध्यक्ष माननीय बंटी संजय कुमार जी, भारतीय जनता पार्टी के सभी माननीय मुख्यमंत्री, केंद्रीय मंत्रीगण, तेलंगाना के सभी पदाधिकारीगण और भाग्यनगर की इस विशाल सभा में तेलंगाना के भाग्य को बदलने के लिए उपस्थित तेलंगाना के सभी भाइयों बहनों, पिछले 2 दिनों से पूरी भारतीय जनता पार्टी के पदाधिकारी आदरणीय प्रधानमंत्री मोदी जी के सानिध्य में इस भाग्यनगर में अपनी आगामी भावी योजना को लेकर के जिस विराट चिंतन के कार्यक्रम के साथ बैठी है, अभी कुछ ही देर में आदरणीय प्रधानमंत्री जी का मार्गदर्शन हम सबको प्राप्त होने वाला है। आप सबकी इतनी विशाल रैली को देखते हुए मैं सबसे पहले तेलंगाना के आप सभी कार्यकर्ता भाइयों बहनों का हृदय से अभिनंदन करता हूं। भाइयों बहनों, आपका उत्साह हम सबको एक नई प्रेरणा और एक नया उत्साह प्रदान करता है। तेलंगाना के अंदर जो कुशासन है, जिस प्रकार की राजनीतिक अराजकता पैदा करने का प्रयास हुआ है, भारतीय जनता पार्टी के मिशन को रोकने के लिए जिस प्रकार की साजिशें हो रही हैं, उन सबको बेनकाब करने के लिए आप सभी कार्यकर्ता भाइयों बहनों ने पिछली बार भाग्यनगर कॉरपोरेशन चुनाव में अपनी ताकत का एहसास कराया था और हमें विश्वास है कि आज पूरे देश के अंदर आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जो परिवर्तन देखने को मिला है वह आप सबके सामने है। मुझे आश्चर्य होता है कि उत्तर प्रदेश जैसे राज्य में माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी मंच पर आए हैं, उनका मैं हृदय से स्वागत करता हूं। भाइयों बहनों, 45 लाख गरीबों के मकान आवास बन जाते हैं। उत्तर प्रदेश में 6 करोड़ लोगों को आयुष्मान भारत के अंदर 5 लाख रुपए की सालाना स्वास्थ्य बीमा का कवर मिलता है और कोरोना कालखंड में पिछले 28 महीनों से उत्तर प्रदेश के 15 करोड़ लोगों को डबल इंजन की सरकार है तो महीने में 2 बार फ्री में राशन देने का काम भारतीय जनता पार्टी की सरकारें कर रही हैं। लेकिन भाइयों बहनों,
तेलंगाना के अंदर कोई भी केंद्रीय योजना को ईमानदारी के साथ लागू करने की बात तो दूर, अगर कोई केंद्रीय योजना लागू भी होती है तो उस योजना पर अपना ठप्पा लगाने का कुत्सित प्रयास भी होता है। अब वह दिन दूर नहीं जब आपका उत्साह एक बार फिर से उत्तर प्रदेश की तर्ज पर आदरणीय प्रधानमंत्री मोदी जी के मार्गदर्शन और नेतृत्व में तेलंगाना में भी कमल खिलाने का कार्य करेगा, इसमें कोई संदेह नहीं होना चाहिए। आज आप जान रहे हैं उत्तर प्रदेश में भारतीय जनता पार्टी की सरकार है तो वहां पे सुरक्षा भी है, सुशासन भी है और उत्तर प्रदेश समृद्धि की एक नए मार्ग की ओर आगे बढ़ रहा है। सबका साथ, सबका विकास की भावना के अनुरूप बिना भेदभाव के सरकारी योजनाओं पे कार्य हो रहा है। अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री राम का भव्य मंदिर का निर्माण का कार्य आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में आगे बढ़ रहा है, तो काशी में भगवान विश्वनाथ का पवित्र धाम बन करके देश और दुनिया को अपनी ओर आकर्षित कर रहा है। पेशेवर अपराधी और माफियाओं के खिलाफ कैसे कार्रवाई होनी चाहिए और सत्ता में रह करके सत्ता के खजाने को लूटने वालों के खिलाफ किस प्रकार की कार्रवाई होनी चाहिए, आज उत्तर प्रदेश उस प्रकार की कार्रवाई वहां पर बखूबी करने का कार्य भी कर रहा है। और इसीलिए मैं आज के इस अवसर पर जब राष्ट्रीय कार्यकारिणी के समापन के अवसर पर आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन और स्वागत के लिए तेलंगाना के आप सभी भाइयों बहनों ने अपार जनसमूह के साथ भाग्यनगर के भाग्य को बदलने के लिए इस विशाल रैली के साथ आप यहां पर उपस्थित हुए हैं। मैं आप सबका हृदय से अभिनंदन करता हूं और आपके साथ मैं भरपूर सहयोग के लिए आप सबको आश्वस्त भी करता हूं। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय जय श्री राम। ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రముఖ నాయకుడు अभी we request to do address to the gathered Sri Amit Shah ji. मंच पर उपस्थित भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान जगत प्रकाश नड्डा जी, भारतीय जनता पार्टी के भूतपूर्व राष्ट्रीय अध्यक्ष श्रीमान राजनाथ सिंह जी, श्रीमान नितिन गडकरी जी, तेलंगाना के लोकप्रिय भाजपा अध्यक्ष बंडी संजय जी, हमारे मुख्यमंत्रीगण, राज्यसभा में हमारे नेता श्री पीयूष गोयल जी, श्री योगी आदित्यनाथ जी, तेलंगाना का समग्र नेतृत्वगण और आज इस ऐतिहासिक परेड ग्राउंड के अंदर जहां तक नजर पहुंचे वहां तक मुंड ही मुंड दिखाई रहे हैं, आप सभी तेलंगाना के प्यारे भाइयों बहनों को मेरा नमस्कार। मित्रों, आज राष्ट्रीय अध्यक्ष जी ने हैदराबाद के अंदर, ये भाग्यनगर शहर के अंदर तेलंगाना में राष्ट्रीय कारोबारी का आयोजन किया था
अध्यक्ष जी और मोदी जी के नेतृत्व में यहां कारोबारी संपन्न हुई है। मैं तेलंगाना स्थापना दिन के दिन भी यहां पर आया था, आज भी आया हूं। मैंने तेलंगाना का मूड देखा है। मैंने एक बात आज घोषणा कर जाना चाहता हूं कि केसीआर जब भी चुनाव कराना है करा लो, पहले कराओ बाद में कराओ, सरकार भारतीय जनता पार्टी की बनने वाली है। तेलंगाना में अगली सरकार कमल फूल की बनने वाली है। मित्रों, टीआरएस की स्थापना तेलंगाना राज्य की मांग के लिए हुई थी। उस वक्त तेलंगाना की जनता ने नीलू, निधुलू और नियमकालू ये 3 सूत्र दिए थे। मुझे बताओ तेलंगाना वालों, नीलू मिला है क्या? जरा जोर से बोलो, मिला है क्या? निधुलू मिला है क्या? और नियमकालू का तो सवाल ही नहीं पैदा होता। मिला है क्या? भाई केसीआर, हिसाब दो तेलंगाना की जनता को। 8 साल से गद्दी पर बैठे हो, युवाओं के रोजगार का क्या हुआ? केसीआर के मन में युवाओं का रोजगार का मतलब केटीआर का रोजगार है, आपका रोजगार नहीं है भाई। वो आपके रोजगार की चिंता नहीं करते हैं। वो केवल और केवल अपने बेटे को मुख्यमंत्री बनाने के लिए राजनीति करते हैं। इनके मन में प्यासी तेलंगाना की जनता की कोई चिंता नहीं है। बेरोजगार युवाओं की कोई चिंता नहीं है। अरे मजलिस के त्रास से सहमे हुई ये जनता की भी कोई चिंता नहीं है। दिन रात उनको एक ही चिंता है, मेरे बेटे को मैं कैसे मुख्यमंत्री बनाऊं, कैसे मुख्यमंत्री बनाऊं। केसीआर, आज मेरी बात ध्यान से सुन लो। अगली बारी ना आपकी है ना आपके बेटे की है, अगली बारी भारतीय जनता पार्टी की। जब से तेलंगाना की रचना के लिए आंदोलन चला, तब से भारतीय जनता पार्टी ने तेलंगाना की मांग का समर्थन किया था। एक कांग्रेस पार्टी थी जिसने तेलंगाना की रचना को सालों तक रोक कर रखा। जब 2014 में लगा कि मोदी जी आने वाले हैं, आंध्र प्रदेश का विभाजन किया। और मित्रों, विभाजन भी ऐसे किया कि दोनों राज्यों के बीच में कभी न मिटने वाली कटुता करी। अटल जी ने भी 3 राज्य बनाए थे, झारखंड बनाया, उत्तराखंड बनाया, छत्तीसगढ़ बनाया, कहीं कटुता नहीं हुई। कांग्रेस ने दोनों राज्यों को लड़ाने का काम किया और वो आग को भुनाकर केसीआर ने सत्ता हथियाने का काम किया। माताओं, भाइयों, बहनों, केसीआर का पार्टी का निशान क्या है? केसीआर की पार्टी का निशान क्या है? जोर से बोलो, क्या है? गाड़ी है ना? गाड़ी है ना? निशान गाड़ी केसीआर का है, सरकार गाड़ी की है, मगर इसका स्टीयरिंग ओवैसी के हाथ में है। मित्रों, मुझे बताइए, जिस सरकार का स्टीयरिंग ओवैसी जैसे कौमवादी लोगों के हाथ में है, वो जनता का भला कर सकती है क्या? जोर से बोलिए, कर सकती है क्या? मित्रों, आज मैं भाग्यनगर हैदराबाद में खड़ा हूं। पूरा देश जानता है, सरदार पटेल न होते
तो आज हैदराबाद भारत का हिस्सा न होता। जब तेलंगाना राज्य का आंदोलन चलता था, केसीआर कहते थे कि हम हैदराबाद विमोचन दिन मनाएंगे। बताइए भाग्यनगर वालों, हैदराबाद विमोचन दिन केसीआर ने मनाया है क्या? जोर से बोलो, मनाया है क्या? केसीआर जरा बताओ क्यों नहीं बनाया है? आप तो नहीं मना बताओगे, मैं बताता हूं। वो हैदराबाद विमोचन दिन इसलिए नहीं मनाते कि ओवैसी से डर लगता है, ओवैसी से डर लगता है। भाइयों बहनों, एक बार मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाइए, हम डंके की चोट पर हैदराबाद विमोचन दिन मनाएंगे। हम किसी से नहीं डरते। भाइयों बहनों, यहां इतने सारे युवा हैं, आपको मैं पूछना चाहता हूं, 8 साल से मुख्यमंत्री है केसीआर जी, कभी सचिवालय गए हैं क्या? बताइए, गए हैं क्या? और जोर से बोलो, गए हैं क्या? क्यों नहीं जाते हैं? क्यों नहीं जाते हैं? मैं बताऊं आपको। एक तांत्रिक ने कहा है कि अगर सचिवालय जाओगे तो सरकार गिर जाएगी। मैं तेलंगाना के युवाओं को कहना चाहता हूं, जो तांत्रिकों की बात मानकर जनता के कल्याण के लिए सचिवालय नहीं जाता है, उसको मुख्यमंत्री बनने का अधिकार है क्या? जोर से बोलिए, है क्या? अरे केसीआर सुन लो, अब मत जाना सचिवालय। अगली बार सचिवालय जाने का टाइम भारतीय जनता पार्टी के मुख्यमंत्री का है। भाइयों बहनों, मोदी जी के नेतृत्व में भाजपा शासित सभी राज्य दिन दूनी रात चौगुनी प्रगति कर रहे हैं। तेलंगाना का ऋण बढ़ रहा है, प्यास बुझती नहीं है, युवाओं को रोजगारी नहीं है, इंडस्ट्री आती नहीं है, डेवलपमेंट होता नहीं है, पूरा देश आगे बढ़ रहा है, तेलंगाना पीछे जा रहा है। यह परिस्थिति तेलंगाना के लिए अच्छी नहीं है। मैं आज इस पवित्र मंच पर से आप सभी को अपील करने आया हूं। मोदी जी भी अभी आने वाले हैं, नड्डा जी और संजय बंडी भी भाषण करने वाले हैं। मैं आप सबको अपील करने आया हूं, एक बार भाजपा का साथ दीजिए और टीआरएस की सरकार को मूल समेत उखाड़ कर फेंक दीजिए सरकार को, और भारतीय जनता पार्टी की सरकार बनाइए। मैं आपको विश्वास दिलाता हूं, टीआरएस ने जो नहीं किया वो सारे वादे भारतीय जनता पार्टी पूरा करेगी, भारतीय जनता पार्टी की सरकार पूरा करेगी। मैं फिर से एक बार आपके विराट जन समर्थन के लिए हाथ जोड़कर तेलंगाना की महान जनता का धन्यवाद कर मेरी बात समाप्त करता हूं। मेरे साथ जोर से बोलिए, दोनों हाथ उठाइए, उठाइए सभी और दोनों हाथ। भाजपा सरकार के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे। మాన్య అమిత్ షాజీకి ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు, మనందరికీ తెలుసు కేవీ రంగారెడ్డి గారి మనుమడు, నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. మన రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో, అమిత్ షా గారి సమక్షంలో, రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేపీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి కండువతోటి రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి బీజేపీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, వేదిక మీద భారతీయ జనతా పార్టీ, అటు పక్కన వేదిక మీద కేంద్ర ప్రభుత్వంలో మిత్రులారా, వేదిక మీద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జయప్రకాష్ నడ్డా గారిని స్వాగతించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, దేశ రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా పూర్వ జాతీయ అధ్యక్షులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని స్వాగతించాల్సిందిగా వారిని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు, పూర్వ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులారా, రాజ్యసభలో నాయకులైనటువంటి పీయూష్ గోయల్ గారిని స్వాగతించాల్సిందిగా కిషన్ రెడ్డి గారు, మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని స్వాగతించాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాను. కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మాయి గారిని స్వాగతించాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతున్నాను. మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా ముఖ్యమంత్రి, వారిని స్వాగతించాల్సిందిగా జితేందర్ రెడ్డి గారిని కోరుతున్నాను. జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి జితేందర్ రెడ్డి గారు. అదేవిధంగా గోవా ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ ప్రమోద్ సావంత్ గారిని వివేక్ వెంకటస్వామి గారు స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. మన అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ హేమంత్ విశ్వశర్మ గారిని శ్రీమతి విజయశాంతి గారు స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నారు. శ్రీ జయరాం ఠాకూర్ గారు, శ్రీ జయరాం ఠాకూర్ గారిని స్వాగతించాల్సిందిగా శాసనసభ పక్ష నాయకులైనటువంటి శ్రీ రాజా సింగ్ గారిని కోరుతున్నాను. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ గారిని స్వాగతించాల్సిందిగా అరవింద్ గారు, మన సిట్టింగ్ ఎంపీ నిజామాబాద్, వారిని కోరుతున్నాను. శ్రీ ప్రేమ ఖండు గారిని స్వాగతించాల్సిందిగా సుధాకర్ రెడ్డి గారిని, మన తమిళనాడు సహప్రభారి, వారిని కోరుతున్నాను. మన గౌరవనీయులైనటువంటి బీరేందర్ సింగ్ గారు, మణిపూర్ చీఫ్ మినిస్టర్, వారిని స్వాగతించాల్సిందిగా గరికపాటి మోహన్ రావు గారిని కోరుతున్నాను. శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారిని స్వాగతించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, వారిని మన ఆదివాసీ నాయకుడు శ్రీ బ్రిజేష్ పాఠక్ గారిని
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ వారిని ఇంద్రసేనారెడ్డి గారు స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వై పాటన్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాగాలాండ్ వారిని స్వాగతించాల్సిందిగా శ్రీ ప్రదీప్ గారిని కోరుతున్నాను. శ్రీ జషుదేవ్ బర్మన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారా? శ్రీ తారాకిషోర్ ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి బీహార్ వారిని స్వాగతించాల్సిందిగా ప్రేమేందర్ రెడ్డి గారిని కోరుతున్నాను. మన పూర్వ జాతీయ అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులైనటువంటి సీనియర్ నాయకులైనటువంటి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని ఈ విశాలమైనటువంటి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. రాజ్యసభ నాయకులు పార్టీ నాయకులైనటువంటి శ్రీ పీయూష్ గోయల్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की माननीय राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी, माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी, माननीय गृह मंत्री श्री अमित शाह जी, माननीय श्री नितिन गडकरी जी, हमारे प्रदेश के अध्यक्ष श्री संजय बंडी गारू जी और सभी मंच पर विराजमान नेतागण, तेलंगाना के आए हुए सभी मुख्यमंत्री और इतनी विराट संख्या में इतने ऐतिहासिक सभा में उपस्थित तेलंगाना के सभी भाइयों बहनों को मैं प्रणाम करता हूं, साधुवाद करता हूं कि आपने आज केटीआर को एक जवाब देने वाली संख्या में, एक बहुत मुंह तोड़ जवाब देने के लिए इतनी बड़ी संख्या में आज आप सब उपस्थित हुए हैं। गत 8 वर्षों में जिस प्रकार से तेलंगाना में भ्रष्टाचार की सरकार चली, जिस प्रकार से किसानों का अपमान हुआ, जिस प्रकार से रोजगार के अवसर नहीं मिले, इन सब तकलीफों में जो स्थितियां आज तेलंगाना में पैदा हुई हैं, उसके सामने भारतीय जनता पार्टी एकमात्र विकल्प के रूप में आज तेलंगाना के सामने है। और मेरा विश्वास है, हम सभी का विश्वास है कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में, उनके मार्गदर्शन में, उनके दिखाए हुए रास्ते पर तेलंगाना में भी अब भारतीय जनता पार्टी की एक बहुत ही कर्तृत्ववान सरकार, एक ऐसी सरकार जो इस प्रदेश में विकास करेगी, एक ऐसी सरकार जो बिना भेदभाव के हर वर्ग का चिंता करते हुए प्रदेश को तेज गति से आगे लेके जाएगी। युवाओं का सम्मान होगा, किसानों के उत्पादन का सम्मान होगा, किसानों को एक अच्छा भविष्य मिलेगा। शिक्षा, स्वास्थ्य, जितने विकास के कार्य प्रधानमंत्री मोदी जी ने देश के कोने कोने तक पहुंचाए हैं, जिससे तेलंगाना वंचित रहा है, उसको पूरा करने का काम अब भारतीय जनता पार्टी की सरकार तेलंगाना में करने आ रही है। जैसा माननीय अमित शाह जी ने कहा, योगी आदित्यनाथ जी ने कहा, अब तेलंगाना के पास एक ही पर्याय है, भारतीय जनता पार्टी की सरकार। अब तेलंगाना ने मन बना लिया है, जनता ने पूरी तरीके से मन बना लिया है
अब बदलाव की आंधी तेलंगाना में गांव-गांव में देखने को मिलती है। हमारे सभी भारतीय जनता पार्टी के जो कार्यकर्ता हैं, उनका जो उत्साह है, जो गांव-गांव में जो दृश्य देखने को मिल रहा है, वो स्पष्ट दिखाता है कि अब तेलंगाना में लोग त्रस्त हो गए, दुखी हो गए। अब और भ्रष्टाचार नहीं सहन कर सकते। अब और परिवारवाद की राजनीति और तुष्टीकरण की राजनीति तेलंगाना में नहीं चलेगी। लोगों को एक अच्छी सरकार चाहिए, लोगों को एक विकास से प्रेरित सरकार चाहिए, लोगों को बिना भेदभाव के हर वर्ग तक विकास पहुंचे ऐसी सरकार चाहिए, लोगों को भ्रष्टाचार मुक्त सरकार चाहिए। और मैं समझता हूं जिस प्रकार से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने देश की सोच बदली, देश में आर्थिक विकास पहुंचाया, देश के कोने कोने तक, चाहे वो बिजली हो, चाहे वो मुफ्त में अनाज हो, चाहे वो शौचालय हो, चाहे वो कुकिंग गैस का कनेक्शन हो, जिस प्रकार से स्वास्थ्य सेवाएं मुफ्त में हर गरीब को मिली, इन सब गरीब कल्याण के कामों को देखते हुए अब तेलंगाना की जनता भी चाहती है कि यहां भी मोदी जी के दिखाए हुए रास्ते पे एक अच्छी सरकार आए। तेलंगाना की जनता भी चाहती है कि मोदी जी के नेतृत्व में जो विकास पूरे देश में हो रहा है, जिस प्रकार से पूरे विश्व में भारत की आवाज बुलंद हो रही है, ऐसी सरकार अब तेलंगाना भी लोगों को चाहिए। और मेरा मानना है कि जिस प्रकार से तेलंगाना के लोगों का उत्साह गत 3-4 चुनावों में देखने को मिला, जिस प्रकार से हमारे पूर्व वित्त मंत्री को पूरी सरकार ने कोशिश की हराने की, पूरी तेलंगाना की सरकार जोर लगा गई कि इनको किसी तरीके से हराया जाए, लेकिन प्रधानमंत्री मोदी जी के पार्टी के साथ, प्रधानमंत्री मोदी जी के दिखाए हुए रास्ते पर चलने के लिए जो तेलंगाना ने जो आज अपना मन बना लिया है, उसको देखते हुए जिस प्रकार से आपने चुन के भेजा हमारे छोटे भाई को, मैं समझता हूं वो एक ट्रेलर था। जिस प्रकार से आपने हैदराबाद की म्युनिसिपैलिटी में 50 सीटें भारतीय जनता पार्टी को दी, एक ऐतिहासिक बढ़त, 4 से बढ़कर सीधा 50 सीटों की बढ़त की। ये सब देखते हुए तेलंगाना में आज केटीआर चिंतित है, दुखी है, डरे हुए हैं। उनको दिख रहा है कि उनकी सरकार हाथ से जा रही है, उनको दिख रहा है कि बदलाव की आंधी आ रही है। आज स्पष्ट होते जा रहा है कि पूरे देश और विदेश में जो डंका भारतीय जनता पार्टी की सरकारों का है, जिस प्रकार से प्रगति पूरे देश में पहुंच रही है। अब आप दृश्य देखिए मंच का, कितने सारे राज्यों में भारतीय जनता पार्टी की सरकार जनता की सेवा में जुटी हुई है, अच्छा काम कर रही है। किस प्रकार से पूरे देश में आज लोगों का विश्वास भारतीय जनता पार्टी के साथ पूरी तरीके से जुड़ा है। ऐसी परिस्थिति में तेलंगाना में भी बदलाव होना स्वाभाविक है और बदलाव के साथ साथ युवाओं को अवसर मिलेगा, नए रोजगार के अवसर आएंगे। जैसे यहां पे टेक्नोलॉजी सेक्टर बड़ी तेज गति से पहले बढ़त होती थी, जैसे यहां पे फार्मा का इतना बड़ा स्कोप है, जैसे यहां पे स्टार्टअप की दुनिया इतना बेहतरीन काम कर रही है। मुझे दिखता है कि आने वाले दिनों में तेलंगाना में नए विकास के साथ नए रोजगार, नए काम के अवसर और जो इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स जिसमें बड़े मात्रा में तेलंगाना में आज भ्रष्टाचार हो रहा है, उसको भी बदलने के लिए हम सबको आगे आने वाले चुनाव में एक मौका मिलने जा रहा है। तेलंगाना में एक एक प्रोजेक्ट को जब हम देखते हैं
कहां 40,000 का प्रोजेक्ट सीधा 1,30,000 करोड़ का हो जाता है। 40,000 करोड़ और 1,30,000 करोड़, बाकी पैसा कहां जाता है, किसकी जेब में जाता है, कौन है जो ये भ्रष्टाचार कर रहा है, इसका जवाब केसीआर को देना पड़ेगा। इसका जवाब केटीआर को देना पड़ेगा। इसका जवाब तेलंगाना के एक एक मंत्री, एक एक विधायक को हमें जनता को देना पड़ेगा। और आखिर ये कब तक सिलसिला चलेगा? कब तक फार्म हाउस से तेलंगाना की सरकार चलेगी? कब तक तेलंगाना के लोग भ्रष्टाचार को सहन करते रहेंगे? कब तक यहां के किसान परेशान रहेंगे? कब तक यहां की महिलाओं को, यहां के बच्चों को सुरक्षा नहीं मिलेगी? मैं अभी अभी आंकड़े देख रहा था नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो के, जिस प्रकार से तेलंगाना में बच्चों के, महिलाओं के साथ अत्याचार हो रहा है, अन्याय हो रहा है, इसको भी बड़ी गंभीरता से हम सब ने सोचना पड़ेगा। इस अत्याचार को, इस अन्याय को रोकने की सख्त आवश्यकता है। और मैं समझता हूं आज तेलंगाना की जनता ने मन बना लिया है कि जैसी कानून व्यवस्था उत्तर प्रदेश में है, जैसी कानून व्यवस्था भारतीय जनता पार्टी के अलग अलग राज्यों में है, वैसी कानून व्यवस्था, वैसे अमन शांति आज तेलंगाना के लोग भी चाहते हैं। हाल में ही आपने देखा महाराष्ट्र में भी सत्ता का बदलाव हुआ है, सत्ता बदली है। मैं मुंबई से आता हूं, महाराष्ट्र से आता हूं। महाराष्ट्र के लोग भी दुखी थे। वहां कांग्रेस, एनसीपी और एक उद्धव ठाकरे जी का गठ मिलके एक भ्रष्ट सरकार दे रहा था जो विकास को पूरी तरीके से नष्ट कर रहा था। जनता ने सहन नहीं किया, जनता ने आवाज उठाई और उस आवाज को सुनते हुए वहां के विधायकों ने तय किया और वहां से सरकार बदली। आज वहां पे नए स्पीकर का चुनाव हुआ जिसमें भाजपा के राहुल नार्वेकर जी जीत के आए और कल एकनाथ शिंदे जी के नेतृत्व में, देवेंद्र फडणवीस जी के नेतृत्व में एक अच्छी सरकार, एक विकास से प्रेरित सरकार, प्रधानमंत्री मोदी जी के मार्गदर्शन में चलने वाली सरकार अब महाराष्ट्र में भी आने जा रही है। इसी प्रकार से आने वाले दिनों में अब राष्ट्रपति का चुनाव होने जा रहा है। राष्ट्रपति के चुनाव में भी केसीआर और केटीआर बड़ी बड़ी बातें करते हैं, कहते हैं कि वो भारतीय जनता पार्टी को हराने का काम करेंगे। मैं समझता हूं कि अब आने वाली 18 तारीख को भारतीय जनता पार्टी ने जो एक आदिवासी महिला को राष्ट्रपति के चुनाव में खड़ा किया है, माननीय श्रीमती द्रौपदी मुर्मू जी को, उनको बड़ी मात्रा में विजय करके देश एक बड़ा संदेश आदिवासी भाई बहनों को भी देगा कि अब समाज में जो वंचित हैं, जो पीड़ित हैं, जो शोषित समाज है, उसकी चिंता करने वाली सरकारें, उसकी चिंता करने वाले लोग, उनकी चिंता करने वाले नेतृत्व को प्राथमिकता मिलेगी। और आगे आने वाले दिनों में पहली बार भारत में एक आदिवासी महिला देश की राष्ट्रपति बनेगी। मैं समझता हूं हम सब के लिए बड़े गर्व की बात है कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने एक आदिवासी महिला को इतनी बड़ी जिम्मेदारी दी, इतना बड़ा मान, इतना बड़ा सम्मान देने का निर्णय किया। और उसके लिए मैं समझता हूं हम सबको प्रधानमंत्री नरेंद्र मोदी जी का तहे दिल से धन्यवाद करना है, उनका साधुवाद करना है। बहुत बहुत धन्यवाद। పీజీకి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక పాటతోటి మోడీ గారికి స్వాగతం పలుకుదాం.
కళా బృందం ఏదైతుందో ఫాస్ట్ గా పాట ఇచ్చేయాలి. డప్పుల కళా బృందం వాళ్ళు అందరూ కూడా రెడీగా ఉండండి. వారు వచ్చేటప్పుడు స్వాగతం పలకాలి. అందరం కూడా గట్టిగా స్వాగతం పలకాలి. పాట ఒకసారి ఆగండి. అందరం కూడా డ్యాన్స్ మీద ఉన్నాళ్ళు కూడా వాయిద్యాలతో స్వాగతం పలకాలి. మోడీ గారు వచ్చారు, పైకి వస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద గతంలో దేశంలో ఎక్కడ జరగనటువంటి విధంగా స్వాగతం పలకనటువంటి విధంగా మనందరం కూడా స్వాగతం పలకాలి. పెద్ద ఎత్తున నినాదాలతో మోడీ 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 అనేటువంటి నినాదాలతోటి బత్తు అందరూ కూడా స్వాగతం పలకాలి. డప్పుల యొక్క కళాకార బృందాలు మీ యొక్క డ్యాన్స్ తోటి మీరు స్వాగతం పలకాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ. సోదరులారా, కళా బృందాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కళాకారులు కూడా మన స్వాగత డ్యాన్స్ తోటి మీరందరూ కూడా వాయిద్యాలతోటి స్వాగతం పలకండి. డప్పు కళాకారులు కూడా మీ యొక్క డ్యాన్స్ తోటి మీరు స్వాగతం పలకండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై జై మాతా, జై జై మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జిందాబాద్ జిందాబాద్ అంటే మోడీజీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. భారత్ మాతా కీ. స్వాగతం స్వాగతం అంటే మోడీజీ స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం మోడీజీ స్వాగతం, స్వాగతం స్వాగతం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మన యువమోర్చా కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా వాలంటీర్స్ మోడీ గారికి మనం ఒకసారి స్వాగతం పలకాలనుకున్నాం. ఆ యొక్క స్లోగన్ ఒకసారి మీరందరూ కూడా కార్యకర్తల నుంచి ఇంటికి రావాలి కాబట్టి ఆ స్లోగన్ ఒకసారి అందరు ఇవ్వాల్సిందిగా మనవి. యువమోర్చా వాళ్ళందరూ అటెన్షన్ ఉండండి. మోడీజీ మోడీ మోడీ ఆ యొక్క స్లోగన్ అందరూ కూడా ఒకసారి కార్యకర్తల నుంచి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. రాష్ట్రం నలుమూలల నుంచి ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి బయలుదేరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, కుటుంబ పాలనను, రాక్షస పాలనను, రావణ పాలనను అంతం చేసి రామరాజ్యం కోసం నడుం బిగించి వచ్చినటువంటి మనందరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారికి మద్దతునిస్తూ ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలికి ఇంకా ముందుకు పోయేందుకు, మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అందరూ కూడా లేచి నిల్చుండి స్వాగతం పలకాలి. ఇటు సైడు అన్ని ప్రయాణికులలో కూర్చున్న అందరూ కూడా ఒకసారి లేచి నిల్చుండాలి. అందరూ కూడా ఒకసారి లేచి నిల్చుండి గట్టిగా నినాదాలతో మనం మోడీ గారికి స్వాగతం పలకాలి. స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం. మోడీజీ స్వాగతం, స్వాగతం స్వాగతం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్,
జై శ్రీరామ్. డప్పుల కళాకారులు మీ కళా బృందం వాళ్ళు అందరూ కూడా లేచి నిల్చుండి ఒకరికి పైన ఒకరు ఆ యొక్క డప్పుల కళాకారులందరూ కూడా స్వాగతం పలకాలి. స్వాగతం 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 మోడీజీ స్వాగతం 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 మోడీజీ స్వాగతం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ స్వాగతం 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 మోడీజీ స్వాగతం. అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకాలి. అందరు కూడా మన మోడీ గారికి అందరు కూడా చప్పట్లతోటి అందరు కూడా లేచి నిల్చుని చేతులు ఊపి చేతులతోటి ఊపి అందరు కూడా స్వాగతం పలకాలి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఇప్పుడు అందరూ కూడా మన ప్రియతమ నాయకులు మన నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం కోసం దాదాపు 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాం. అందరూ ఓపికగా వారు ఉపన్యాసాన్ని పూర్తిగా కూడా విని మన బూత్ లో మన గ్రామంలో ఆ యొక్క విషయాలు చెప్పేందుకోసం అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీదకి వచ్చిన సందర్భంగా మనందరి పక్షాన మన రాష్ట్ర అధ్యక్షులు వారికి కండువతోటి స్వాగతం పలుకుతారు. వారందరికీ కూడా స్వాగతం. భారత్ మాతా కీ. డప్పులు ఆపండి ప్లీజ్ ప్లీజ్. డప్పులు ఆపండి. బ్యాండ్ ఆపండి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఈ భాగ్యనగర్ గడ్డ మీద అతిరథ మహారథుల యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు లోకప్రియ నేత మనందరి మహానుభావుడు దేశ ప్రధాని ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వినమ్రపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నేత మనందరినీ హుషారుగా నడిపించే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ దేశంలో అన్ని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనందరినీ స్ఫూర్తినింపుతున్నటువంటి మన జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ జేపీ నడ్డా గారికి ఈ తెలంగాణ గడ్డ నుంచి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాము. అభినవ సర్దార్ పటేల్ మన అందరి హీరో. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులకు స్ఫూర్తి అయినటువంటి మన అందరి నాయకుడు హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం.
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి అప్పుడు అధ్యక్షుడు మన కేంద్ర రక్షణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరు వెళ్ళినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు వస్తున్నామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి కేంద్ర శాఖ మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక స్వాగతం. రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకులు వ్యవసాయం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా మనకు సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పీయూష్ గోయల్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాము. హిందూ ధర్మ రక్షకుడు, ఎక్కడ ఈ సమాజానికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి మనందరికీ స్ఫూర్తి నింపే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం. ఈ వేదిక పైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అశేషంగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ సమాజానికి వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అన్నా ఇది చూస్తున్న సంతోషం అనిపిస్తుందన్నా, కానీ ఒక్కసారి బాధ అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శలు చూస్తుంటే. మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ఆదర్శ మూర్తి అయిన మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తున్నారో ఒక్కసారి ఉంచండి. భరిద్దామా ఎందుకు తిట్టారన్నా నా నరేంద్ర మోడీని? ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనాతో తల్లడిల్లుతుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించేందుకు నరేంద్ర మోడీ గారు తీరుతున్నారు. అర్థం కాలే నాకు. అరే, ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి, ఆకలితో అలమటించొద్దని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుక నా నరేంద్ర మోడీని తీర్తున్నది. అరే, ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడినందుగా నా నరేంద్ర మోడీ గారు తిట్టేది. ఒక్కసారి ఆ మహానుభావునికి మన అందరము ఘనంగా స్వాగతం పలికితే గడిలో బందీ అయినా ఆ తెలంగాణ తల్లి పులకించిపోవాలన్నా, ఆ తెలంగాణ తల్లి ధైర్యంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రశాంతంగా ఉంటా, నా బంధ విముక్తి కాబోతుందని చెప్పి ఆ తెలంగాణ తల్లి పులికించే విధంగా అందరూ లేచి నిలబడాలి. జై మోడీ నినాదంతో తెలంగాణ మొత్తం దద్దరిల్లాలి. జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. 2 కరతతో చప్పట్లతో స్వాగతం పలుకున్న నా మహానుభావునికి, దేవుడన్నా, పేదలన్నా కూడా దేవుడన్నా నా మోడీ. ధన్యవాదాలు. ఇంతమంది యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తువులను భయపడే కేసరకు డప్పులు కొడుతున్నాయి. వాస్తవమైన పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోవా? గట్టి ఏపాలే.
పారిపోతాయా పారిపోవా? పులి అన్నా పులి భారతదేశమే కాదన్నా ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఈ పులిని స్వాగతిస్తురన్నా. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దద్దమ్మలకు కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోడీ గారికి గొప్పతనం తెలియదన్నా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దేనికన్నా అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి మోడీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారన్న. అదే మోడీ గారు సర్కార్ అన్న తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ఏమైనాయి? ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరిస్తలేవు? కేంద్రము అనేక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మధ్య ఆశ లేదు. అభివృద్ధి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం మోడీ గారి ప్రభుత్వాన్ని తిట్టాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయడం ద్వారా మాత్రమే రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే మోడీ గారు మేము ఎప్పుడు కలిసినా మాకు చెప్తా ఉంటాడు, మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సేకరించండి, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలు ముఖ్యం కాదు. తెలంగాణలో పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, జరిపి తీరాల్సిందే, నేను సహకరిస్తా అని చెప్పి మోడీ గారు అనేక సందర్భంలో చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు, ముఖ్యమంత్రి సహకరించడానికి సిద్ధంగా లేదు. ఒక్కసారి ఆలోచించండి అన్న, మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించమా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఈ పేద ప్రజల కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుంది. అందుకే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద, ఈ భాగ్యనగర్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అదృష్ట అవకాశం కల్పించేందుకు ఒక్కసారి చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియనన్నా. వీణంలో మీకు ధన్యవాదాలన్నా. చాలా మంది అంటున్నారు ఇక్కడనే ఎందుకు పెట్టాలి జాతీయ కార్యవర్గ సమావేశాలని. నేను అడుగుతున్నా, ఇక్కడనే ఎందుకు పెట్టద్దో సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎందుకు పెట్ట బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎందుకు పెట్టినామన్నా ఇక్కడంటే జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. కాబట్టి కష్టాల్లో ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి, పేదల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ అయినా, కేసులైనా, జైళ్లకు వెంట కూడా కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసిన, రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై మోడీ అంటూ, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ ఈ తెలంగాణ సమాజం కోసం కష్టపడి పనిచేస్తున్న నా కార్యకర్తలకు ధైర్యం నింపడానికే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ గడ్డ మీద ఇస్తామన్నా. అందుకే సమయం లేదు, వారి భాషను మనం వినాలి. దయచేసి తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి. ఇచ్చే ప్రభుత్వం మోడీ సర్కార్, నిధులు ఇచ్చేది మోడీ సర్కార్. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నిధులు ఇస్తలేడు, నిధులను దారి మలుస్తున్నాడు, సంక్షేమ పథకాలు నీరుగారుస్తున్నాడు. అందుకే ఇచ్చే మోడీ సర్కార్కే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలించే అధికారం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకా 20 సంవత్సరాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఉంటుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీసం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిచ్చ బతుకు చేస్తున్న తరుణంలో, కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఒక్కొక్కరి తలకాయపై ఒక్కొక్కరి పేరు మీద 1,20,000 అప్పు చేసిన పరిస్థితుల్లో
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి నిజాయితీవంతమైన పాలన, నీతివంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షి చెప్తున్నా, ఈ రోజు ఆ రోజు అమిత్ షా గారు వచ్చిన భాగ్యలక్ష్మి దేవాలయానికి, ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ వచ్చి దర్శనం చేసుకున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షి చెప్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడిలు బద్దలు కొడతాం. కేసీఆర్ గడిలో బందీ ఉన్న నా తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యతను మనందరం తీసుకుందాం. కష్టపడి పనిచేద్దాం. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ సమాజానికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించినటువంటి జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు రాష్ట్ర అధ్యక్షులు గారికి. నౌ ఐ రిక్వెస్ట్ టు నడ్డాజీ address to the Vijay Sankalpa Sabha. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, नरेंद्र मोदी गारू नायकत्वम. आज के इस सभा में उपस्थित भारत के यशस्वी प्रधानमंत्री, हम सबके प्रिय सम्मानीय श्री नरेंद्र मोदी जी, आज के कार्यक्रम में इस विजय संकल्प रैली में मंच पर उपस्थित भारतीय जनता पार्टी के सभी पूर्व राष्ट्रीय अध्यक्ष, मंच पर उपस्थित हमारे सभी प्रदेश के मुख्यमंत्रीगण, केंद्र सरकार में मंत्रीगण, वरिष्ठ नेतृत्व, सम्मानित मंच और यहां इस विजय संकल्प रैली में एकत्र आए इतनी बड़ी संख्या में हमारे तेलंगाना के सभी नौजवान साथी, सज्जन वृंद, मीडिया के मेरे साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज भाग्यनगर में जिस तरीके से अपार जनसमूह आज अपने प्रिय नेता भारत के यशस्वी प्रधानमंत्री जी को सुनने के लिए आतुर है, ये बताता है, ये जो मैं उत्साह देख रहा हूं, ये जो मैं जोश देख रहा हूं, ये जो मैं संख्या देख रहा हूं, यह मुझे इस बात के लिए आश्वस्त करता है कि आने वाले समय में तेलंगाना से केसीआर का जाना तय है और भारतीय जनता पार्टी का आना निश्चित है. मित्रों, मैं आपके और प्रधानमंत्री जी के बीच में बहुत देर नहीं रहूंगा. मुझे मालूम है कि आप सब लोग उनको सुनने के लिए आतुर हैं, लेकिन मैंने तेलंगाना की बदलती तस्वीर देखी है. मैं विधानसभा के चुनाव में यहां चुनाव का प्रभारी था. उस समय का वातावरण भी मैंने देखा है और उसके बाद का भी मैं वातावरण देख रहा हूं. जगह जगह पर जिस तरीके से लोग केसीआर की सरकार से त्रस्त हैं, उनके भ्रष्टाचार से त्रस्त हैं, उनके सरकार के अनाचार से त्रस्त हैं और जिस तरीके से विपक्षी दलों को कुचलने का कुत्सित प्रयास कर रहे हैं, तेलंगाना की जनता जो बड़ी जागरूक जनता है,
उसने तय कर लिया है कि केसीआर को घर बैठाना है और भारतीय जनता पार्टी को लाना है, इस बात को तय कर दिया है। मित्रों, मैं यहां ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन के चुनाव में भी आया था। उस समय पत्रकार बंधु कहते थे कि भारतीय जनता पार्टी का क्या भविष्य है, और हमने कहा था कि हमें ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन में अभूतपूर्व सफलता मिलेगी, और हैदराबाद की जनता ने आशीर्वाद रखा था और एक तरीके से भारतीय जनता पार्टी का चुनाव में आशीर्वाद आपने देकर के भारतीय जनता पार्टी का दबका बनाया था। लेकिन आप वहीं नहीं रुके, आपने दुबाका के चुनाव में जिस तरीके से रघुनंदन के माध्यम से धमाका कर दिया और एटला राजेंद्र के माध्यम से हुजूराबाद में हजूर को घेर दिया, गिरा दिया, ये बताता है कि आने वाले समय में भारतीय जनता पार्टी को आपने आशीर्वाद देना तय कर लिया है। सभी मुद्दों के बारे में प्रधानमंत्री जी चर्चा करेंगे, लेकिन जब आप नीलू की बात करते हो तो मैं यह जरूर कहूंगा कि पानी के बारे में चर्चा करते करते कालेश्वरम प्रोजेक्ट 32,000 करोड़ से आज 1,32,000 करोड़ पहुंच गया। ये केसीआर का एटीएम बन गया, ये आपको समझना चाहिए। भ्रष्टाचार, अनाचार, केंद्र सरकार से पैसा लेकर के यह प्रदेश, जब हम फंड की बात करते हैं, जब हम आर्थिक दृष्टि से बात करते हैं, तो आज यह प्रदेश 4 लाख करोड़ के घाटे में है, और यह केसीआर की सरकार का नतीजा है। और जहां अगर मैं बात करूं रोजगार की, तो केसीआर की तरफ से, केशव चंद्रशेखर राव की तरफ से लोगों को रोजगार मिल चुका है। लोगों को रोजगार कैसे मिल गया है? लोगों को रोजगार इस तरीके से मिल गया है क्योंकि उसके नाम पर रोजगार का अर्थ है उसका बेटा, उसकी बेटी, उसके 2-2 दामाद खुद ड्राइविंग सीट पर, कार फुल है, हाउस फुल हो चुका है, अब कार में जगह नहीं है, रोजगार फुल हो चुका है, ये हमको समझना चाहिए। मित्रों, ऐसी भ्रष्ट सरकार को रहने का कोई अधिकार नहीं है। बहुत से मुद्दे हैं, इस पर चर्चा होगी। जो आशीर्वाद प्रधानमंत्री जी ने तेलंगाना को दिया है वो सही मायने में धरती पर नहीं लग रहा है, उसमें भ्रष्टाचार हो रहा है, स्कीमों का बदला जा रहा है, और इसलिए समय आ गया है कि अब डबल इंजन की सरकार चाहिए, ऊपर मोदी जी की सरकार चाहिए, तो तेलंगाना में भी कमल खिलना चाहिए, कमल खिलना चाहिए, कमल खिलना चाहिए। इसको हमको ध्यान में रखना चाहिए। मैं पुनः आप सबको धन्यवाद देता हूं, और आपके और प्रधानमंत्री जी के बीच में ज्यादा समय न रहते हुए हम सब लोग प्रधानमंत्री जी को सुनने के लिए आतुर हैं। यहीं पर अपनी बात समाप्त करता हूं, इस आशा के साथ कि अगली बार भारतीय जनता पार्टी का कमल खिलेगा। इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। నడ్డాజీకి ధన్యవాదాలు. మనము ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మాట్లాడబోతారు. मैं आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को जनसभा को आपका संदेश देने के लिए आमंत्रण करता हूं. भारत माता की, भारत माता की।
भारत माता की। तेलंगाना बीजेपी ने आशीर्वादीने चट्टानिकी ఎంతో దూరం నుండి వచ్చిన ప్రతి కార్యకర్తకు సోదర సోదరి మనులకు మాతు ముత్తులకు నా నమస్కారం। भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान जेपी नड्डा जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सदस्यगण, भाजपा शासित राज्यों के मुख्यमंत्री, उपमुख्यमंत्री, तेलंगाना बीजेपी के अध्यक्ष पंडित संजय कुमार, भाजपा के अन्य वरिष्ठ पदाधिकारीगण, सांसद, विधायकगण, अन्य महानुभाव और तेलंगाना के मेरे प्यारे भाइयों और बहनों, आज ऐसा लग रहा है कि जैसे पूरे तेलंगाना का स्नेह यहां इस मैदान में ही सिमट आया है। तेलंगाना के अलग अलग जिलों से आप यहां इतनी बड़ी संख्या में आए हैं। इस स्नेह के लिए, इस आशीर्वाद के लिए मैं तेलंगाना का अभिनंदन करता हूं, तेलंगाना की धरती को वंदन करता हूं। भाइयों और बहनों, आप सभी लोगों के स्नेह को ध्यान में रखते हुए ही हमने इस बार भाजपा की राष्ट्रीय कार्यकारिणी की बैठक हैदराबाद में कराने का फैसला किया था। बीते 2 दिनों से यहां देश भर से भाजपा के प्रतिनिधि, अलग अलग राज्यों के मुख्यमंत्री आपके इस प्यार को, इस स्नेह को अनुभव कर रहे हैं। जिस तरह हैदराबाद शहर हर टैलेंट की उम्मीदों को नई उड़ान देता है, वैसे ही भाजपा भी देश की आशाओं, अपेक्षाओं को पूरा करने के लिए दिन रात मेहनत कर रही है। इसलिए आज जब हम 21वीं सदी के समर्थ, सशक्त, आत्मनिर्भर भारत के रोड मैप पर काम कर रहे हैं, तब हैदराबाद में हुए भाजपा के इस मंथन का विशेष महत्व है। साथियों, तेलंगाना के लोग पूरी दुनिया में कड़ी मेहनत और देश के विकास के प्रति समर्पण के लिए जाने जाते हैं। तेलंगाना में कला, कौशल, कर्मठता भरपूर है। तेलंगाना प्राचीनता और पराक्रम की पुण्य स्थली है। यहां
भद्राचलम में श्री राम से लेकर यादाद्री में श्री नरसिम्हा तक, आलमपुर में जोगुलांबा से लेकर वरंगल में भद्रकाली तक, इस पवित्र भूमि से ईश्वरीय आशीर्वाद हमारे भारत पर अविरल बरसते हैं। विश्व प्रसिद्ध रामप्पा मंदिर से लेकर अद्भुत काकतीय तोरणम तक तेलंगाना का आर्ट और आर्किटेक्चर हमें गौरव से भर देता है। प्रताप रुद्र से रानी रुद्रमा देवी और कुमरम भीम तक तेलंगाना की इस वीर भूमि के शौर्य और बलिदान की गाथाएं अतुलनीय है। भद्राचलम रामदासु से लेकर पालकुरी की सोमनाथ तक यहां के काव्य का माधुर्य, यहां के साहित्य का सौंदर्य पूरे भारत के लिए अमूल्य निधि है। इस धरती की ये आस्था, ये श्रद्धा और ये विरासत हमें जन जन की सेवा के लिए समर्पण की ऊर्जा देती है। इसलिए साथियों, ऐसे तेलंगाना का विकास, चौतरफा विकास भारतीय जनता पार्टी की पहली प्राथमिकताओं में से एक है। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते हुए हम तेलंगाना के विकास पर निरंतर प्रयास कर रहे हैं। भाइयों और बहनों, बीते 8 वर्षों में हमने हर भारतीय के जीवन में सकारात्मक परिवर्तन लाने का प्रयास किया है। देशवासियों का जीवन कैसे आसान हो, विकास का लाभ कैसे हर व्यक्ति, हर क्षेत्र तक पहुंचे, इसके लिए हमने निरंतर काम किया है। दशकों तक जो वंचित रहे, शोषित रहे, उनको भी राष्ट्रीय योजनाओं के माध्यम से हमने विकास में भागीदार बनाया है। यही कारण है कि गरीब, दलित, वंचित, पिछड़े, आदिवासी सभी को आज लगता है कि भाजपा सरकार उनकी आवश्यकताओं और आकांक्षाओं दोनों की पूर्ति कर रही है। देश की महिलाओं, हमारी बहन बेटियों को भी आज महसूस हो रहा है कि उनका जीवन आसान हुआ है, उनकी सुविधा बढ़ी है। अब वो राष्ट्र के विकास में अधिक योगदान दे सकती है। साथियों, भाजपा सरकार के इसी सेवा भाव का लाभ तेलंगाना के हर गरीब, दलित, पिछड़े, आदिवासी, मिडिल क्लास परिवार को भी मिल रहा है।
तेलंगाना की बहनों बेटियों को मिल रहा है। कोरोना वैश्विक महामारी के दौरान जब 100 साल का सबसे बड़ा संकट आया तो हमारी सरकार ने तेलंगाना के हर परिवार की मदद का प्रयास किया। पूरे देश के साथ साथ तेलंगाना के भी करोड़ों साथियों को तेजी से मुफ्त कोरोना वैक्सीन लगाई गई। तेलंगाना के गरीबों को मुफ्त राशन हो, गरीबों को मुफ्त इलाज हो, भाजपा सरकार की नीतियों का लाभ सभी को बिना भेदभाव मिल रहा है और सेवा भाव से मिल रहा है। यही तो सबका साथ सबका विकास है। इसी वजह से आज देश के सामान्य नागरिक का भाजपा पर इतना विश्वास है। मुझे खुशी है कि तेलंगाना के लोगों का भी भाजपा पर ये विश्वास लगातार बढ़ रहा है। जहां तक मेरी नजर पहुंच रही है, जोश से भरे नौजवान दिखाई दे रहे हैं। आपका ये प्यार, आपका ये उत्साह आज पूरे देश को पता चल रहा है। 2019 के लोकसभा चुनाव में भाजपा ने जितना जन समर्थन तेलंगाना में हासिल किया था, उसमें निरंतर वृद्धि हो रही है। 2019 के लोकसभा चुनाव में भारतीय जनता पार्टी को आपने भरपूर प्यार दिया, भरपूर समर्थन दिया। मेरे प्यारे भाइयों बहनों, तेलंगाना के भी करोड़ों साथियों को तेजी से मुफ्त कोरोना वैक्सीन लगाई गई। तेलंगाना के गरीबों को मुफ्त राशन हो, गरीबों को मुफ्त इलाज हो, भाजपा सरकार की नीतियों का लाभ सभी को बिना भेदभाव मिल रहा है और सेवा भाव से मिल रहा है। यही तो सबका साथ सबका विकास है। इसी वजह से आज देश के सामान्य नागरिक का भाजपा पर इतना विश्वास है। मुझे खुशी है कि तेलंगाना के लोगों का भी भाजपा पर ये विश्वास लगातार बढ़ रहा है। जहां तक मेरी नजर पहुंच रही है, जोश से भरे नौजवान दिखाई दे रहे हैं। आपका ये प्यार, आपका ये उत्साह आज पूरे देश को पता चल रहा है। 2019 के लोकसभा चुनाव में भाजपा ने जितना जन समर्थन तेलंगाना में हासिल किया था, उसमें निरंतर वृद्धि हो रही है। 2019 के लोकसभा चुनाव में भारतीय जनता पार्टी को आपने भरपूर प्यार दिया, भरपूर समर्थन दिया।
मेरे प्यारे भाइयों बहनों, भाजपा ने जितना समर्थन तेलंगाना में हासिल किया, उसमें निरंतर वृद्धि होती रही है और ये वृद्धि ही भारतीय जनता पार्टी के प्रति आपके प्यार को दर्शाती है। आपकी इस निरंतर प्यार बढ़ता रहा है, निरंतर वृद्धि होती जा रही है, वो हर चीज में दिखाई दे रही है। ग्रेटर हैदराबाद के चुनाव में इसकी एक और झलक हमने देखी जब भाजपा को अभूतपूर्व सफलता मिली। देश के दूसरे राज्यों में भी हमने देखा है, जहां जहां भाजपा की डबल इंजन सरकार है, उन राज्यों का विकास और जनता का विश्वास कई गुना बढ़ा है। यही आकांक्षा अब तेलंगाना के लोगों की भी है। तेलंगाना के लोग लगातार भाजपा की डबल इंजन सरकार के लिए जनता जनार्दन खुद ही रास्ता बना रही है। साथियों, यहां बड़ी संख्या में हमारी माताएं बहनें आशीर्वाद देने के लिए आई हैं। साथियों, आपका प्यार, आपका उत्साह मैं भली भांति समझ सकता हूं। साथियों, हमारी सरकार ने महिलाओं, बहनों, बेटियों की गरिमा, उनके स्वास्थ्य, उनका जीवन आसान बनाने को सर्वोच्च प्राथमिकता दी है। स्वच्छ भारत अभियान से तेलंगाना की लाखों गरीब माताओं, बहनों, बेटियों को सम्मान का जीवन मिला है। उज्ज्वला योजना से मिले मुफ्त गैस कनेक्शन से तेलंगाना की लाखों गरीब बहनों को धुएं से मुक्ति मिली है। मातृत्व के समय पोषण से लेकर टीकाकरण तक की सुविधाओं को हमने तेलंगाना के गांव-गांव तक पहुंचाया है, हर लाभार्थी तक पहुंचाया है। इसी का परिणाम है कि आज बहनों और बेटियों का स्वास्थ्य भी सुधर रहा है और उनके जीवन पर संकट भी कम हुआ है। भारत में पहली बार पुरुषों की तुलना में महिलाओं की संख्या अधिक हुई है। भाइयों और बहनों, हम इस 21वीं सदी में देश की नारी शक्ति को राष्ट्र शक्ति बनाने का ईमानदार प्रयास कर रहे हैं। हाल ही में आई एक रिपोर्ट के मुताबिक बैंकों में जमा धनराशि में महिलाओं की हिस्सेदारी तेजी से बढ़ रही है। ग्रामीण महिलाओं के मामले में ये आंकड़ा और भी ज्यादा है। सर्वे बताते हैं कि आज हमारी बहनों की संपत्ति में हिस्सेदारी भी बढ़ी है और परिवार के आर्थिक फैसलों में पूछ भी बढ़ रही है। ये इसलिए संभव हो रहा है क्योंकि हमने बहनों को बैंकिंग से जोड़ा, देश की अर्थव्यवस्था में बेटियों की सीधी सक्रिय भागीदारी को प्रोत्साहित किया। आपके प्यार के लिए मैं आपका अभिनंदन करता हूं, धन्यवाद करता हूं। साथियों, जन धन योजना के तहत पूरे देश में
45 करोड़ बैंक खाते खोले गए, जिसमें से 1 करोड़ से ज्यादा जनधन बैंक खाते तेलंगाना में खुले हैं। इन जनधन खातों में 55% से अधिक खाते महिलाओं के हैं। इसी तरह जो मुद्रा लोन दिए गए हैं, उसमें से 2/3 से अधिक लोन महिलाओं को दिए गए हैं। स्टैंड अप इंडिया के तहत दिए गए लोन में से 80% से अधिक महिलाओं को दिया गया है। यहां तक कि रेहड़ी, ठेले, पटरी वाले देश के लाखों साथियों को भी केंद्र सरकार ने बैंकों से जोड़ा है। पीएम स्वनिधि योजना के तहत तेलंगाना में के भी हजारों साथियों को मदद मिली है। भाइयों और बहनों, तेलंगाना भारत में रिसर्च और इनोवेशन का भी एक बड़ा केंद्र है। कोरोना काल में वैक्सीन को लेकर, दूसरे साजो सामान को लेकर जो काम यहां हुआ है, उसने पूरी दुनिया में करोड़ों जीवन बचाने में मदद की है। बीते 8 वर्षों से केंद्र सरकार इस इकोसिस्टम को सशक्त करने के लिए बड़े स्तर पर प्रयास कर रही है। हैदराबाद में आधुनिक साइंस सिटी बनाने के लिए भी भाजपा सरकार गंभीर प्रयास कर रही है। कुछ समय पहले नेशनल एनिमल रिसोर्स फैसिलिटी फॉर बायोमेडिकल रिसर्च जैसा आधुनिक रिसर्च सेंटर हैदराबाद में तैयार हो चुका है। साथियों, भाजपा सरकार सिर्फ टेक्नोलॉजी और इनोवेशन के प्रोजेक्ट ही नहीं बना रही, बल्कि गरीब और ग्रामीण परिवारों के बेटे बेटियों के प्रतिभा को भी प्रोत्साहन दे रही है। नई राष्ट्रीय शिक्षा नीति में हमने स्थानीय भाषा में पढ़ाई को प्राथमिकता दी है। अब आप ही बताइए, जब तेलुगु में टेक्नोलॉजी और मेडिकल की पढ़ाई होगी तो तेलंगाना के गांवों की गरीब परिवार के माताओं के सपने सच हो करके रहेंगे कि नहीं रहेंगे। इससे आत्मनिर्भर भारत के निर्माण के लिए टैलेंट का पुल बड़ा होगा या नहीं होगा? भाइयों और बहनों, आत्मनिर्भर भारत अभियान को रामागुंडम खाद कारखाना भी सशक्त कर रहा है। आप सभी ये जानते हैं कि बीते दशकों में देश के जो अनेक खाद कारखाने बंद हुए थे, उनमें से ये भी एक था। 2015 में हमने इसको फिर से चालू करने के लिए काम शुरू किया। लगभग 6,500 करोड़ रुपए का निवेश किया। अब यहां फर्टिलाइजर का उत्पादन शुरू हो चुका है। बहुत जल्द इसको भी राष्ट्र के लिए समर्पित कर दिया जाएगा। ये तेलंगाना के किसानों के लिए, भारत के किसानों के लिए कितनी बड़ी सुविधा है, इसका आप अंदाज लगा सकते हैं। इससे खाद पर हमारी विदेशी निर्भरता कम हो जाएगी। भाइयों और बहनों, हमारा निरंतर प्रयास है कि तेलंगाना के किसानों का जीवन आसान हो, उनको अपनी उपज का अधिक से अधिक लाभ मिले। तेलंगाना में पानी से जुड़े लगभग 35,000 करोड़ रुपए से अधिक के 5 बड़े प्रोजेक्ट पर केंद्र सरकार काम कर रही है। बीते 6 सालों में केंद्र सरकार ने तेलंगाना के धान किसानों से लगभग 1 लाख करोड़ रुपए का धान खरीदा है। धान किसानों को लागत का 1.5 गुना पैसा भी दिया है। इस बार भी धान की एमएसपी में 80 रुपये की वृद्धि कर उसे 2,000 रुपये प्रति क्विंटल से ज्यादा कर दिया गया है। भाइयों और बहनों, खेती हो या उद्योग, हर सेक्टर के विकास के लिए
आधुनिक इंफ्रास्ट्रक्चर बहुत आवश्यक है। तेलंगाना का गांव हो या शहर, आधुनिक कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर के लिए भाजपा के नेतृत्व वाली केंद्र सरकार अभूतपूर्व काम कर रही है। हैदराबाद में यातायात और सुगम बनाने के लिए केंद्र सरकार 1500 करोड़ रुपए की लागत से 4 और 6 लेन के कई फ्लाईओवर और एलिवेटेड कॉरिडोर बना रही है। इस हाईटेक सिटी में जाम की परेशानी कम करने के लिए केंद्र सरकार 350 किलोमीटर परिधि की रीजनल रिंग रोड भी बनाने जा रही है। भाई और बहनों, हमारा प्रयास है कि तेलंगाना के कोने कोने तक बेहतरीन कनेक्टिविटी पहुंचे। पिछले 8 वर्षों में तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है। 2014 में तेलंगाना राज्य में लगभग 2500 किलोमीटर के नेशनल हाईवे थे। आज 5000 किलोमीटर लंबा नेटवर्क है। शहर ही नहीं, गांवों को भी नेशनल हाईवे से जोड़ते हुए 2700 किलोमीटर से अधिक की सड़कें बनाई जा चुकी हैं। पीएम ग्रामीण सड़क योजना के तीसरे फेज के तहत लगभग 2500 किलोमीटर की नई सड़कों के लिए भी 1700 करोड़ रुपए से अधिक स्वीकृत किए गए हैं। इसी प्रकार रेलवे में भी बीते 8 वर्षों में तेलंगाना के लिए 31,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट स्वीकृत किए गए हैं। लगभग 180 किलोमीटर की नई रेल लाइन तेलंगाना में बिछाई जा चुकी है। साथियों, आत्मनिर्भरता की बात आती है तो मैंने हमेशा 5F की बात की है। फार्म टू फाइबर, फाइबर टू फैक्ट्री, फैक्ट्री टू फैशन और फैशन टू फॉरेन। ये बात मैं कह रहा हूं। इसी सोच के तहत हमने तय किया कि टेक्सटाइल में देश के एक्सपोर्ट को बढ़ाने के लिए हम देश में 7 मेगा टेक्सटाइल पार्क बनाएंगे। टेक्सटाइल पार्क जब लगता है तो किसान को भी फायदा होता है, मजदूर को भी काम मिलता है, व्यापार कारोबार भी फलता फूलता है। इनमें से एक मेगा टेक्सटाइल पार्क का निर्माण तेलंगाना में भी होने वाला है। ये टेक्सटाइल पार्क यहां बन जाएगा तो तेलंगाना के किसानों को तो लाभ होगा ही, जहां हजारों नौजवानों के लिए रोजगार के नए अवसर बनेंगे। साथियों, हैदराबाद देश की आत्मनिर्भरता का, देश के आत्मविश्वास का प्रमुख सेंटर है। तेलंगाना के दूसरे शहरों और गांवों में भी असीम सामर्थ्य है। यहां के खेतों में, यहां के किसानों के पास देश और दुनिया को देने के लिए बहुत कुछ है। यहां प्रकृति ने भी कोई कमी नहीं रखी है। मैं आपको विश्वास दिलाता हूं कि जब तेलंगाना में भाजपा की डबल इंजन सरकार बनेगी तो तेलंगाना के शहर, तेलंगाना के हर गांव विकास के लिए यहां और तेजी से काम होगा। हमें सबको पॉजिटिविटी से जोड़ना है, सबको विकास से जोड़ना है। तेलंगाना के विकास की गति को हमें और तेज करना है। सबका प्रयास से ही हम तेलंगाना को विकास के नए शिखर पर ले जा सकते हैं।
मेरे प्यारे तेलंगाना के भाइयों बहनों, विशेषकर मेरी माताएं बहनें, विशेष करके मेरे जोश से भरे नौजवान, आप इतनी बड़ी संख्या में हम सबको आशीर्वाद देने के लिए आए हैं। इसलिए मैं हृदय से तेलंगाना वासियों का नमन करके अभिनंदन करता हूं, आपका बहुत बहुत धन्यवाद करता हूं। मेरे साथ पूरी ताकत से बोलिए, भारत माता की। दोनों मुट्ठी ऊपर करके बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। డప్పు కళాకారులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా की, భారత్ మాతా की। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం। డప్పు కళాకారులు भारत माता की। मोदी, भारत माता की। వందే వందే। అందరూ కూడా రెండు చేతులు పిడికిలు బిగించి చెప్పాలి, భారత్ మాతా की। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం। निश्चित तौर पे जब इतना बड़ा